హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. లావణ్య త్రిపాఠి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నట్లయితే సోషల్ మీడియాలో అనేక రకాలైన కామెంట్ల రూపంలో కానీ అసభ్యకర దూషణలతో కానీ వీళ్ళైతే మస్తు ఆర్టిస్టులతో ఆడుకోవడం జరుగుతుంది. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ప్రతిసారి ఎంత యాక్షన్ తీసుకున్నా సరే వివిధ రకాల్లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఆర్టిస్టులందరూ ఫిర్యాదు చేస్తూనే ఉన్నా సరే ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ ఇవి రిపీట్ అవుతూనే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్టిల్ ఇప్పుడు లావణ్య త్రిపాఠి గారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఆమెపై అసభ్యకర దూషణలు చేయడం, మాట్లాడడం, అలాగే గలీజ్ కామెంట్లు పెట్టడం, అలాగే కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టడం జరుగుతుంది. ఒకటే అకౌంట్ ఏదైతే ఉందో పర్పుల్ క్రైమ్ 00 అనే అకౌంట్ ద్వారా ఒకటే వ్యక్తి బాగా ఫోకస్ చేసినట్లు ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ఆ అకౌంట్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, ఏంటి, ఆ వ్యక్తి ఎవరు అనేది అయితే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దీని మీద ఆరా తీస్తున్నారు. ఇది ఏదైతే ఉందో ఈ అకౌంట్ పర్పుల్ క్రైమ్ 00 అనే అకౌంట్ ఎవరు ఇదంతా రన్ చేస్తున్నారు, ఆ వ్యక్తి ఎవరు అనే దర్యాప్తు చేయడం జరుగుతుంది పోలీసులు అయితే. ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రతిసారి ఆర్టిస్టుల మీదనే కాదు కామన్ పీపుల్ మీద కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టడం, అలాగే వల్గర్గా మాట్లాడడం, ఏ ద్వారా చిత్రీకరించి కొన్ని మార్ఫింగ్ ఫోటోలు పెట్టి వైరల్ చేయడం, ఇవన్నీ మనం గతంలో నుంచి చూస్తూనే ఉన్నాం. ఇది ఎంత యాక్షన్ తీసుకున్నా సరే సైబర్ క్రైమ్ పోలీసులు ఇది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది. సో ఇప్పుడు మరి ఏకంగా దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా పడదా అనేది అయితే క్లారిటీ లేదు. కానీ ఇవి జరుగుతూనే ఉన్న సైబర్ క్రైమ్ పోలీసులు ఏం చేస్తున్నారు, ఇవి మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతున్నాయి అనేది అయితే చాలా మందికి ఒక ప్రశ్నగా మారింది. సో మరి ఈసారైనా సరే లావణ్య త్రిపాఠి గారు అయితే సైబర్ క్రైమ్ పోలీసులకు కఠినమైన చర్యలు తీసుకోవాలి, వీలైనంత త్వరగా దీని మీద దర్యాప్తు చేపట్టాలి అని అయితే దర్యాప్తు చేయడం జరిగింది. సో మరి దీని వెనుక పోలీసులు ఎంత కష్టపడతారు, ఈసారైనా మొత్తానికి దీన్ని అరికట్టిస్తారా, లేదంటే ఎప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ పర్పుల్ క్రైమ్ 00 అనే అకౌంట్ని మాత్రమే ఈ వ్యక్తి ఎక్కడి నుంచి చేస్తున్నాడు, ఎందుకు ఇలా టార్గెట్ చేశారు ఈ మెగా కుటుంబం మీద, లావణ్య త్రిపాఠి గారి మీద, అసలు ఈ అసభ్యకర పోస్టులు దేనికి పెడుతున్నారు, ఆ వ్యక్తి ఎవరు అనేది అయితే ఆరా తీస్తున్నారు. అసలు ఆ వ్యక్తి ఏ దీంతో అసలు ఇదంతా చేస్తున్నాడు, ఎవరైనా దీని వెనుక ఉన్నారా, ఎవరైనా చేయిస్తున్నారా, అసలు ఏం ఆశిస్తున్నాడు ఆ వ్యక్తి అనేది అయితే పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయినా సరే మనం చూస్తూనే ఉన్నాం ప్రతి ఆర్టిస్టులకి ఇది తప్పని పరిస్థితి అనే చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే వచ్చిన దగ్గర నుంచి మనకి కొత్తగా టెక్నాలజీ పెరుగుతుందంటే అది యూజ్ఫుల్ అవ్వాలే కానీ మిస్యూజ్ మాత్రమే చేసుకుంటూ దీని ద్వారా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం, అసభ్యకరంగా మాట్లాడడం, కామెంట్లు పెట్టడం, అలాగే ఫ్యామిలీ మీద కూడా విరుచుకుపడడం, ఇలాంటివన్నీ వీళ్ళు సోషల్ మీడియా నేరగాలు ఎక్కువ అయిపోవడం జరుగుతుంది. మరి ఈసారైనా లావణ్య త్రిపాఠి గారు కఠిన చర్యలు తీసుకోవాలి అని అయితే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాబట్టి అసలు పోలీసులు ఎంతవరకు దర్యాప్తు చేస్తారు, ఇది ఎంతవరకు జరుగుతుంది, అసలు ఈ అకౌంట్ ఏదైతే ఉందో పర్పుల్ క్రైమ్ 00 అనే అకౌంట్ ఎవరి వ్యక్తి అనేది అయితే పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.